నాన్న బయట నీకే వచ్చిందా? రాలేదు. నికీ నికీ అమ్మా అక్క, ఏంటి సడన్ సర్ప్రైజ్? నాకు కూడా ఫ్లైట్ దిగాక కాల్ చేశారు. చదివింది చాలు. నువ్వు మాతో పాటు ఇండియాకి వచ్చేస్తున్నావు. ఇంకేం మాట్లాడుకో. ఏమైందమ్మా? ఏమైందేంటి? ఎగ్జిబిషన్లో జరిగిన గొడవ గురించి చెప్తుంటే గుండె అదిరింది. అమ్మా ప్లీజ్. అక్క, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నిక్కీకి ఏం కాలేదు. ఒక్క స్క్రాచ్ కూడా కాలేదు. ఆ కృష్ణకి. కృష్ణ ఎవర్రా? yes this is the day I waited for. మొత్తం అంతా ఓపెన్ అయిపోయి టైం వచ్చింది. yes మన ఎదురింటి పుల్లారావు వాళ్ళ చుట్టూ ఉన్నాయా, ఇక్కడే ఉంటాడు. నిక్కీని సేవ్ చేసింది అతనే. అయితే అతనికి ఒకసారి థ్యాంక్స్ చెప్పేసేద్దామండి. యా వద్దమ్మా, పర్లేదు. అదేంటమ్మా, థ్యాంక్స్ చెప్పడం మినిమం కట్టేసి కదా. రే మనం కూడా వెళ్ళాలి. పిలు 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 పిలు. ఏంట్రా? నేను వస్తానన్నా ప్లీజ్. మన కృష్ణ అంటే కొండబాబు కూడా చాలా ఇష్టం. బొక్కలే. నువ్వు వస్తావా? యా సరేదా? సార్ ఏంటి సార్ సరే సడన్ గా? పుల్లారావు, అన్నయ్య వదిన కృష్ణ నమస్కారం కలుస్తా అండి. అంటే నమస్తే. పుల్లారావు ఇక్కడ పైరసీ సీడీలు అమ్ముతాడన్న. ఇప్పుడు అది ఎందుకండి? అందరం థియేటర్లో సినిమా చూడడం మానేసాం. నాన్న కృష్ణ, ఆ. నిన్ను కలవడానికి రమేష్ గారు అన్నయ్య వదిన వచ్చారు. రమేష్ గారు అన్నయ్య వదిన నన్ను ఎందుకు కలుస్తారు? అదే నాకు అర్థం కాలేదు. ఎందుకంటావు? నిక్కీకి ఏమవుతారు? ఏమో. దీని కిందకు వచ్చేదా అనుకో. అక్కడ ఎవడ దాక్కుంటా? త్వరగా త్వరగా. నాన్న దించుకో దించుకో. ఏయ్ దించేశాడు. రా తొందరగా. బాబుకి ఇంకా దెబ్బలు తగ్గలేదు. మీరు ఇంకోసారి రావచ్చుగా. నువ్వు తప్పుకో. ఏ తను కృష్ణ అన్నయ్య. నిక్కి అలా పరిచయం చేసి ఉండొచ్చు. ఆహా, కృష్ణని నేనే నిక్కీకి పరిచయం చేశాను. ఆహా. మన పుల్లారావు చుట్టం. ఏంటి ఈ దొంగ సీడీలు అమ్ముకునేవాడు నీ చుట్టమా? బాగా దూరపు చుట్టం అంకుల్. ఆహా, ఓ, మీరు చుట్టాలనే విషయం నిక్కి కూడా తెలుసా? వీళ్ళు చుట్టాలన్న సంగతి పుల్లారావు చెప్పేదాకా నాకే తెలియదు. ఇంక నిక్కీకి ఎలా తెలుస్తుంది? ఓహో, ఏం కృష్ణ? ఇరుక్కుపోయి వచ్చాడు ఇరుక్కుపోయాడు. కృష్ణ చాలా మంచోడు అన్నయ్య, ఆ పుల్లారావులా కాదు. యాక్చువల్లీ కృష్ణ వచ్చిన తర్వాత మన నిక్కీలో చాలా మార్పు వచ్చింది. ఆ విక్కీ గడిని మర్చిపోయి నిక్కీని మామూలు మనిషిని చేశాడు. ఈజ్ ఎ మిరాకిల్ అన్నయ్య. ఓహో, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. యా వీళ్ళ కథ క్లైమాక్స్ వచ్చింది. సో నిక్కీకి కృష్ణ ఎవరో తెలీదు. తెలీదు. నిక్కి నువ్వే పరిచయం చేసావు. యా అయితే మాకు పరిచయం చేయి. ఓకే. ఏంటి ట్విస్ట్? కృష్ణ మా అన్నయ్య వదిన. అన్నయ్య వదిన, దిస్ ఇస్ కృష్ణ. మా బాబు నా పేరు కొండ అని పెట్టాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా బాబుని కొండని చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ బాబు. కృష్ణ చాలా మంచోడు అన్నయ్య. ఏమండి, కాఫీ? ఆ, నువ్వే చేసావా? వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ, మా అందరితోని చాలా బాగా కలిసిపోయాడు. ఆ, నాకెందుకో మన నిక్కీకి కృష్ణ అయితే కరెక్ట్ ఏమనిపిస్తుంది. నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. నీ డెసిషన్ మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ. సిగ్గుపడతాడేంటి? దేవుడా నాకు తొందరగా మాటలు ప్రసాదించు స్వామి. ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. గైస్, నేను ఒక 10 days ఇండియా వెళ్తున్నాను. క్లోజ్ ఫ్రెండ్ పెళ్లి ఉంది. నేను వచ్చేసరికి ఇంటింటికి పైరసీ అనే పథకం డెవలప్ చేయండి. ఓకేనా? ఓకే కెప్టెన్. ఓకే. ఎవరి పెళ్లి బ్రో? నీదేనా? నాదా? ఇప్పుడే పబ్లిక్ టాక్ కనుక్కొని వస్తున్నా. నిక్కీ నీకిచ్చి పెళ్లి చేయాలని అందరూ ఫిక్స్ అయ్యారని, నిక్కీ కూడా దానికి ఓకే అందని వినికిడి. నిజంగా? థ్యాంక్ యూ బ్రో. ఈ టైంలో నువ్వు కాలనీ సెంటర్ లో నిలబడి నేనే విక్కీ అని అరిచినా ఎవడేం బేగలేడు. కరెక్ట్. పుల్లారావు చెప్పింది కరెక్టే విక్కీ. నిన్నెవరూ ఏం పీకలేరు. ఈరోజు కాదు, నువ్వు వచ్చిన రోజే నువ్వే విక్కీ అని అందరికీ తెలిసినా నిన్నెవ్వరూ ఏమనేవారు కాదు. ఎందుకంటే స్ప్లిట్ సెకండ్లో నువ్వు మాయ చేస్తావు. అందరినీ నీతో ప్రేమలో పడేస్తావు. నన్నే పడేసావు. మిగతా జనం ఒక లెక్క. విక్కీ, నువ్వు నా కోసం ఇక్కడికి వచ్చావు. నాకు నచ్చినట్టున్నావు.
నేను తిట్టినా భరించావు. కానీ ఇవేవీ చేయకముందే నేను నిన్ను ప్రేమించాను. ఇవేవీ చేయకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. బట్ ఐ డోంట్ వాంట్ యు విక్కీ. నువ్వు నాకొద్దు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదు విక్కీ. ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావంతే. నీ లైఫ్లో నీ వల్ల హర్ట్ అయిన ఫస్ట్ అమ్మాయిని నేను. దట్ గిల్ట్ ఇస్ హర్టింగ్ యూ. ఇది పశ్చాత్తాపం విక్కీ, ప్రేమ కాదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నిజంగా నాది ప్రేమ కాదా? నా కళ్ళలో చూసి చెప్పు. కాదు విక్కీ. ఎందుకంటే నీ నుంచి ఏ రోజు నేను ఒక్క నిజం కూడా వినలేదు. ఇప్పుడు కూడా ఒక అబద్ధం వల్లే నువ్వు నాకు దగ్గర అవుతున్నావు. ఐ డోంట్ ట్రస్ట్ యూ విక్కీ. నువ్వెప్పుడే వెళ్ళిపోతే ఒక 10 రోజులు బాగా ఏడ్చి ఐల్ మూవ్ ఆన్. అదే నీతో ఉండాల్సి వస్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో అన్న డౌట్తో, మళ్ళీ ఎప్పుడు వదిలేస్తావో అన్న భయంతో బతకాల్సి వస్తుంది. ఆ లైఫ్ నాకొద్దు. బికాస్ ఐ డోంట్ వాంట్ టు బెగ్ ఫర్ యువర్ లవ్. ప్లీజ్ వెళ్ళిపో. నికీ ప్లీజ్, ప్లీజ్ నికీ ప్లీజ్ ట్రస్ట్ ప్లీజ్ మీ. విక్కీ, వదిలే. నేను వెళ్ళిపోతా. వెళ్ళని విక్కీ, ప్లీజ్ ప్లీజ్. వెళ్ళిపో విక్కీ. వచ్చిన రోజు క్వశ్చన్ అడిగావు, దొంగతనం తప్ప, దొంగ వస్తువు కొండం తప్ప అని. నువ్వు ఒక్కడు దొంగతనం మానేస్తే చాలామంది తప్పు చేయడం ఆపేస్తారు. మనం కష్టపడి సంపాదించే డబ్బు గాల్లో ఎగిరేసినా తిరిగి వచ్చి మన జేబులోనే పడుతుంది. అదే ఒకటి కష్టాన్ని దోచుకుని సంపాదించే డబ్బు ఎన్న పెట్లో దాచినా చెద తినేస్తుంది. ఈ విషయం ఆ రోజు చెప్పి అంత పరిచయం లేదు. ఈ రోజు కూడా చెప్పకపోతే ఇన్నాళ్ళు మన స్నేహానికి అర్థం లేదు. టేక్ కేర్. ఏమైంది? అంతా సీరియస్గా ఉన్నారు. విక్కీ వచ్చాడు. యా షూర్ విల్ క్యాచ్ అప్ ఇన్ ది ఈవినింగ్. హాయ్ కృష్ణ, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నావు, ఈలోపు నువ్వే వచ్చావు. కమ్ 1 సెకండ్, నేనే మీతో ఓ విషయం చెప్పాలి. నా పేరు విక్రమ్ కృష్ణ. ఓకే. విక్కీ. చెప్పేసేంటి? విక్కీ మీరున్న నకల్. చెప్. తప్పు నాదేనండి. నికీ 2 months ప్రేమించుకుందాం అన్నప్పుడు నేను 60 రోజుల వరకే ఆలోచించాను. కానీ నిక్కీ నాతో 60 రోజులు దాటి ఒక జీవితం ఊహించుకుంది. అప్పుడు ఆ ప్రేమ ఇవ్వలేకపోయాను, వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ తన ప్రేమను గెలవటానికి వచ్చాను, కానీ నమ్మకానే ఓడిపోయాను. వెళ్ళిపోతున్నాను. సో వెళ్ళిపోయాడుగా, ఇంకేంటి? నికీ, ఇక్కడ ఇంతమందికి వాడి కళ్ళలో నీ మీద ప్రేమ కనబడుతోంది, నువ్వెందుకు చూడలేకపోతున్నావు? ఎందుకంటే ఆ ప్రేమలో నిజాయితీ లేదు, అబద్ధం ఉంది. వాడికి నాతో ప్రాబ్లం ఉంటే నాతో వచ్చి చెప్పాలి, వాడి ఫ్రెండ్స్కి కాదు. నేను ఇబ్బంది పెడుతున్నానని అడిగినప్పుడు నిజం చెప్పాలి, అబద్ధం కాదు.
వాడి మాటలు నీకు నచ్చలేదని వాణ్ణి హాల్లో అందరి ముందు నిలదీయొచ్చు. ఇక్కడ ఒక కాలనీ మొత్తానికి చెడుగా చెప్పొచ్చు. వాడు మాత్రం వాడి ఇబ్బందుల్ని తన క్లోజ్ ఫ్రెండ్తో షేర్ చేసుకోకూడదా? రిలేషన్షిప్ అన్నాక అబద్ధాలు చాలా కామన్. ఎవరిదాకో ఎందుకు? మీ నాన్ననే తీసుకో. 30 ఏళ్లలో నేనిచ్చిన కాఫీ ఎప్పుడూ తాగలేదు. ఎంతసేపు పడుతుంది నచ్చలేదు అని చెప్పడానికి? కానీ అలా చెప్తే నేను హర్ట్ అవుతానని ఆలోచించుంటారుగా. అంటే నా మీద ప్రేమ ఉన్నట్టేగా. నేను అబద్ధంలో ప్రేమని చూశాను. నువ్వు ప్రేమలో అబద్ధాన్ని చూస్తున్నావు. నిక్కీ అందంకల్ పగిలిన బొమ్మ, విరిగిన మనసు అతికించడానికి ఎంత ట్రై చేసినా సరిగ్గా అతుకోది ఇది వరకులా ఉంటుందని ట్రై చేశాను అంకల్, ఇది వరకటిగా నా అందంగా మలుచుకోవడానికి. కానీ నిక్కీ మనసు ఆతుకులు దాటి అందాన్ని చూడలేకపోతుంది. ఏదో రోజు ఆ అందాన్ని చూడగలదు. నిక్కీ హే నిక్కీ, ఆ ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండలేవా? పెళ్ళంట కార్డిచ్చింది. సారీ, హే ఇట్స్ ఓకే. ఫోన్ ఎత్తవేంటి? సైలెంట్లో ఉంది. బట్టలు కూడా మార్చేసావా? ట్రావెలింగ్ కదా, కంఫర్ట్. ఏంటి సడన్ ప్రయాణం? నువ్వే వెళ్ళిపోమన్నావుగా. వెళ్ళిపోమంటే స్కూల్ పిల్లలాగా యాజ్ ఇట్ ఇస్ ఫాలో అయిపోవాలా? సరే పోతే పో, నిన్నేం ఆపడానికి రాలా. వచ్చాను, ఏడుస్తున్నాను, దాన్ని కొట్టాను, నిన్ను ఊరికినే తిట్టాను, అనవసరంగా మాట్లాడుతున్నాను. ఇంకెలా చెప్పాలి నీకు? నిక్కీ, నువ్వు వచ్చినప్పుడే అర్థమైపోయింది. ప్రామిస్? ప్రామిస్. ఆగరా ఆగా. హలో చెప్పరా, ఏడున్నా? ఇడు మళ్ళీ ఏడబద్ద మాటిండో ఏందో. I'm so sorry, officer. I was in a hurry and I didn't realize how I parked it and just... Sorry, ma'am. You will have to talk to my superior about that. అమ్మని చూడదు చూడదు. విక్కీ, ఒకసారి నువ్వు మాట్లాడతావా? నేనా? యా షోరా? యా. ఓకే, నీకోసం మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. Huh.